మనందరము మనకే తెలియకుండా చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే, మన గురించి అర్థం చేసుకోవడం తగ్గించి ఇతరుల గురించి అర్థం చేసుకోవడం అంతే. ఇతరుల గురించి ఆలోచిస్తాం మనం అంతే. మన గురించి ఆలోచించాలి. లోపాలైనా, పాపాలైనా, శాపాలైనా, పాజిటివ్‌లైనా ఏదైనా మనలో ఏముంది? మిస్టేక్ అయినా, కరెక్షన్ అయినా మనలో ఏముంది? మనం సాధారణంగా చేసే అతిపెద్ద టాస్క్ ఏంటి? ఇతరుల గురించిన జడ్జిమెంట్‌లోకి వెళ్తాం. వాడిదట, వీడదట, వాడిలా అట, వీడలా అట, ఆమె అదట, అతనదట, ఆమె ఇదట, ఇది అతనదట. అందులోను మనకి డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత మీరు గమనించారో లేదో కానీ ఇతరుల గురించి మాట్లాడడం పెరిగింది మనకి. ఇక్కడ ప్రతి ఒక్కరు పతితులే, ప్రతి ఒక్కళ్ళు పతివ్రతలే, ప్రతి ఒక్కళ్ళు మహాపుణ్యాత్ములే. ఇంకా సమాజ సేవకులైతే చెప్పనక్కర్లేదు. యాక్చువల్లీ సమాజంలో ఉన్న అనేకమైన రుగ్మతల మీద మాట్లాడేసే సంస్కర్తలే. గురవింద ఈ సమాజం తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం, పరనింద దాని నైజం. మనందరము పరనిందలోకి వెళ్తున్నాం గురవిందల్లాగా. ఆలోచిద్దాం. నాతో సహా నేనేమీ ఎక్సెప్షన్ అంటలేదు. చాలా వీడియోల్లో చెప్పాను నేను ఏమీ ఎక్సెప్షన్ కాదు. మనందరము, మీరు, నేను అందరము. అదేమి తేడా ఎందుకు అవుతుంది? నేను మహాపుణ్యాత్ముడిని అని చెప్పడం లేదు. నేను చాలా పవిత్రునండి, అబ్బాయి అదేం కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పా. కాకపోతే ఇతరులకి నాకు బహుశా తేడా, పోనీ ఇతరులతో ఎందుకు నాకు తేడా అని చెప్తాను మీకు. ఐ కరెక్ట్ మై సెల్ఫ్. ఎస్, అందులో డౌట్ లేదు. అందునే నేను ఎప్పుడైనా నా గురించి ఎవరైనా జడ్జిమెంట్ పాస్ చేస్తే నవ్వుకుంటాను. ఎందుకనంటే అది అవుట్డేటెడ్ జడ్జిమెంట్. అది అవుట్డేట్ ఎందుకు అయిందంటే ఈ అప్డేషన్ చూడలే కదా, తెలియదు కదా. నేను కూడా అంతే, ఎవరిని అవుట్డేటెడ్ జడ్జిమెంట్స్ ఇవ్వను, ఆ జడ్జిమెంట్స్ ఇవ్వను. జీవితంలో సింప్లిఫై చేద్దాం. రోజుకు ఒక 1 అవర్ మనతో స్పెండ్ చేద్దాం, ఏకాంతంగా స్పెండ్ చేద్దాం, సెల్ ఫోన్ లేకుండా స్పెండ్ చేద్దాం, పెన్ను పేపర్ పెట్టి స్పెండ్ చేద్దాం. మన లోపాలు రాసుకుందాం, మన గొప్పలు రాసుకుందాం. లోపాలు తగ్గించుకోవడానికి ఆ క్షణమే మనం యాక్షన్ ప్లాన్ రాసుకుని ఆచరించడం మొదలు పెడదాం. ఇంకేం అక్కర్లేదు. సింపుల్ ఈక్వేషన్. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.